మాతా శిశు ఆసుపత్రి మరియు కంటి విభాగం వివిధ విభాగాలను పరిశీలించడానికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులో తల్లి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్టెన్షన్ అంటారు. అంటే గర్భం ఉన్నప్పుడు కొందరు బీపీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా వరలక్ష్మి అనే పేషెంట్ చాలా సీరియస్ ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్స్ ఇమ్మీడియట్గా ప్రసూతి చేసి పాపను తల్లి బిడ్డలిద్దరు కూడా రక్షించి డాక్టర్ అరుణ గారు గైనకాలజిస్టు మరియు డాక్టర్ రాము గారు సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో అనస్థిస్ట్ పీడియాట్రిషియన్స్ అందరూ కూడా ఫిజిషియన్స్ సమిష్టిగా పనిచేసి తల్లిని కార్డియాలజిస్ట్ దగ్గరికి గుండె వైద్య నిపుణుల దగ్గర పంపించడం జరిగింది. తద్వారా వెంటిలేటర్ పైన ఉన్న తల్లి కూడా కరీంనగర్లో పూర్తి ఆరోగ్య నిలకడతోటి వెంటిలేటర్ కూడా తీసేయబడ్డది, బాగవుతున్నది. ఇక్కడ పాప ఆ బీపీ అవన్నీ ఉండేవి కాబట్టి అనుకున్నంత గ్రోత్ రాలేదు. అంటే బరువు 2.5 కిలోలు అట్లుంటే బాగుంటుంది, కానీ 1.5 కిలో మాత్రమే ఉండింది. ఇక్కడ పిల్లల డాక్టర్స్ ఇంతకుముందు మా మీడియా మిత్రులు కూడా చూసిండ్రు. దాదాపు 15 మంది పిల్లలను, అందులో ఈ వరలక్ష్మి బిడ్డను కూడా 1.5 కిలోలు ఉంటే ఆక్సిజన్ ఇచ్చి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్షించడం జరుగుతూ ఉంది. చాలా సిక్కుగా ఉండే బీమారు ఉండే పాప కూడా రికవర్ అవుతుంది. ఈ సందర్భంలో ఆ అంతర్గామ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారు శ్రీమతి నారాయణ మిగతా ప్రజాప్రతినిధులు కూడా వచ్చింది. అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. తల్లి పిల్లల ఆసుపత్రి స్టాఫ్ డాక్టర్లు కానీ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని మా పేషెంట్లు కూడా అడిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు మంచిగా అవుతుందని చెప్పి చాలా సంతోషంగా చెప్తుంది మా కన్నాపూర్ అమ్మ. మరి సేవలు వినియోగించడం కాదు, సేవలు అందించడం కాదు, ఇప్పుడు తల్లి పిల్లల ఆసుపత్రిలో మంచాలు కూడా సరిపోని పరిస్థితుంది. నేను కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి మాట్లాడి ఇంకా అవసరమైన సిబ్బంది కొన్ని డిపార్ట్మెంట్లో లేని వాళ్ళని ఇవ్వాలని చెప్పి ఫోన్ ద్వారా కోరడం జరిగింది. ఈ ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఎంసీహెచ్ వచ్చి అదేవిధంగా ముందట క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మనం మంజూరు చేసుకున్నాం. చాలా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి 15 కోట్లతో 16 కోట్లతోటి నిర్మాణం దాదాపు పూర్తి అవుతూ ఉన్నది. ఒక డాక్టర్గా నేను జగిత్యాల ప్రజల అభిమానంతో గెలిచి అన్ని రంగాలతో